నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ను, గ్రంథాలయ కార్యాలయంలో రీడింగ్ షెడ్ ను ఘనంగా ప్రారంభించారు. ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీస్ అధికారులు, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, ఇతర ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రంథాలయ రీజనల్ షెడ్ ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, గ్రంథాలయ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు. గ్రంథాలయంలో మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఏకాగ్రతతో చదివి తమ ఆశయాలు నెరవేర్చుకోవాలని, తమ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు వనరులు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. విద్యా అవకాశాలు, సదుపాయాలు అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. 15వ వార్డులో స్వయంగా పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని పలువురికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లబ్ధికై వివరాలు సేకరించి పొందుపరచమని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఎంఆర్ఓ బిట్టల్, ప్రభుత్వ అధికారులు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, దాము, నాగేశ్వరరావు, హరికంచారి, హనుమంతరావు, పౌల్, రమేష్, సంజీవ్ రెడ్డి, ఆదినారాయణ, శంకర్, నవీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. బాగా నేర్చుకోండి. ఏం చేస్తుంది మొగలు? ఏం చేస్తున్నావు? ఇది ప్లాట్ మీదేనా? ఇది పోయిన రాసుకున్నారా? రాసుకున్నా. ఇస్తున్నారా? ఇచ్చేదంతా పెట్టు. ఇప్పుడు ఇచ్చేదంతా కార్డు ఉన్నది కదా, రాసుకు టిక్కులు పెట్టు. పుట్టుదాన్ని తీసేసుకొని కడతారా? కట్టుకో. ఇప్పుడు కట్టుకుంటాం. నువ్వు కారు మొత్తం ఆడికిట్ మీదేనా? రెండు భాగాలు సార్. ఎంత ఉండాలి బాబు ప్లాట్? నువ్వు అడుగుతలేరు. ఇల్లు కట్టుకో. పెట్టవు ఇల్లు ఉన్నది రేపు ఉన్నది. ఏం చేస్తున్నావు? పోదాము. गाड़ी वर्क दस पेड़ एक वार्ड नहीं का मतलब ज़्यादा होना मगर ये साल तक 5 साल लग फ्यूचर तो नहीं हमारा आज तक कुछ नहीं आता हमारे पास। पावल आ रहा बारिश का कॉपी के चाहते वो खाते ना वो अच्छा रहता है। अपन बेच देते नहीं, हम दाम पर बेचे नहीं, हम खाते उसको कहते हम मालूम है ना। अहमद को सब मालूम है हमारे घर का हालत है। इसके क्या खाते गरीब आदमी आते 2-3 के चावल बेच के क्या खाते। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.